ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ భారీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం జగన్ నివాసానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి ఆయన్ని కలిసి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం రేపు అధికార పక్షంలోకి రావడం ఖాయమని వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులని అరెస్ట్ చేయడాలు, వాళ్ళని జైల్లో పెట్టడాలు, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోవడాలు ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి మామూలుగా కాదు, అసలు కామెడీ అయిపోతుంది రాజకీయాలంటే. ఒక అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీని కూడా ఇవ్వాలి, కానీ మీరు మీ సెక్యూరిటీలనే వాళ్ళతో కొట్టిస్తున్నారు. అంతేకాకుండా రాళ్ళు వేయిస్తూ, మైకుల కరెంట్లో తీయిస్తూ ఇంకా ఎన్నో దాష్టికాలకి పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రచారం చేసుకునే కనీస మద్దతు ప్రాథమిక బాధ్యతగా ఉంది. కాబట్టి అలా ప్రచారం చేసుకోవడం వాళ్ళ హక్కు. ఆ హక్కుని కాలరా చేస్తే బాగోదు. తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తే బీజేపీ కూడా పూర్తి మద్దతు తెలుపుతోంది. మీరు కూడా కాంగ్రెస్ని మరి పూర్తిగా విలీనం చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయంలో లేకుండా చేస్తే బెటర్గా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట. జూనియర్ ఎన్టీఆర్ అంటే జగన్కి మరి ఇప్పుడు భారీగా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస ప్రభుత్వ పాలన ఇక ప్రజల్లో సాగనివ్వలేరని, మీరు మీ అధికారులు సంపాదించుకునేవి చాలు, ఇక ప్రజల కోసం సేవ చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు వాళ్ళ ప్రపంచానికి సంబంధించి ఒక రాక్షస రాజ్యంలో ఉన్నట్టుగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలంటే ప్రభుత్వం మారాలంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.